ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, తీన్మార్ మల్లన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇప్పుడు పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బీసీకి సంబంధించి బీసీలకు తెలంగాణ చదువుంది. కులగన్న తర్వాత పూర్తి స్థాయిలో బీసీల పక్షపాతంగా అంటే బీసీలకు న్యాయం జరగాల్సిందే అన్యాయం జరిగింది. కులగణలో బీసీలకు జనాభా తగ్గించే ప్రయత్నం చేశారు. కులగణ అంతా కూడా తప్పుల తడక అని చెప్పేసి ఆ కులగణకు సంబంధించిన రిపోర్టును కూడా కొంత కాల్చి అటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీకి అధినాయకత్వానికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశాడు. నాకు పార్టీ కన్నా బీసీల యొక్క ఐక్యత అదే బీసీలకు న్యాయం జరగడమే నాకు ముఖ్యం అని చెప్పేసి తీన్మార్ మల్లన కొంత కామెంట్ చేశాడు. కొంత ఈ వ్యాఖ్యలంతా కూడా రాజకీయంగా కలకలం రేపాయి. సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న ఇలా కాంగ్రెస్ పైన వ్యాఖ్యలు చేయడం పెద్ద కలకలం రేగింది. దీనిపైన అప్పటి నుంచే తీన్మార్ మల్లనకు సంబంధించి షోకాస్ నోటీసులు పార్టీ జారీ చేసిన తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి గత కొద్ది రోజులుగా పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతా ఉంది. నిన్నటి డిబేట్ లో కూడా గోనె ప్రకాష్ ఉన్నటువంటి డిబేట్ లో కూడా గోనె ప్రకాష్ అదే విధంగా చెప్పారు. తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలు కొంత కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటివి ఉపేక్షించారు. ఖచ్చితంగా మల్లన పైన యాక్షన్ తీసుకుంటారు. క్రమశిక్షణ చర్యలు తప్పవు. పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజు అందరూ అనుకుంటున్నట్టుగా అంటే తీన్మార్ మల్లన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో దీంతో ఇప్పుడు తీన్మార్ మల్లన్న నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, తీన్మార్ మల్లన్న భవితవ్యం ఏం జరుగుతోంది, ఆ రాజకీయంగా ఎలాంటి అడుగులు తీసుకోబోతున్నారు అని చెప్పి చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఎజెండా బీసీ నినాదంతో బీసీలకు ఐక్యత కోసమే తీన్మార్ మల్లన్న పాటుపడుతున్నాడు. కాబట్టి తీన్మార్ మల్లనకు సంబంధించి బీసీలు అందరిలో కూడా కొంత తీన్మార్ మల్లన్న పైన సానుభూతి ఉంది. అంటే కేవలం బీసీ అయి ఉన్నటువంటి బీసీగా ఉండడం వల్లనే ఆ బీసీల కోసం గొంతు ఇప్పడం వల్లనే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తారా, అంటే బీసీలో కాంగ్రెస్ కి జరిగే న్యాయం ఇదేనా అని చెప్పేసి కొంత బీసీలో కూడా ఇంటర్నల్ గా చర్చ జరుగుతోంది. మొన్న రీసెంట్ గా కూడా తీన్మార్ మల్లన్న కొంత ఏవైతే కులగణకు సంబంధించి అంశాలపైన ప్రశ్నలు ఏవనైతారో దానిపైన దాదాపుగా బీసీలకు సంబంధించి మెజార్టీ ఆయా సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులు కూడా కొంత తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఏవైతే అంశాలు లేవనెత్తారో అవన్నీ సహేతుకంగా ఉన్నాయి. తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అన్ని కూడా సరైనవే. సో దానిపైన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సింది పోయి ఇప్పుడు తీన్మార్ మల్లన్నపై ఇలా యాక్షన్ తీసుకోవడం ఎట్లాంటి సంకేతాలు ఇస్తా ఉంది అంటే బీసీలకు కాంగ్రెస్ లో సరైన ప్రాధాన్యత ఇవ్వరు, బీసీలకు సంబంధించి ఏదైనా అంశాన్ని లేవనెత్తితే బీసీలను సస్పెండ్ చేస్తారా, ఇదే ఇతర అగ్రవర్ణాలకు సంబంధించి ఎవరైనా అలాంటి ప్రశ్నలు చేస్తే ఇదివరకు చాలా వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం పైన కావచ్చు, ఇతరత్ర చాలా సీఎం పైన కావచ్చు, కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైనే గతంలో కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి పట్ల ఎందుకు ఉపేక్షించారు, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, పార్టీలో ఎందుకు సస్పెండ్ చేయాలని చెప్పేసి కొంత బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాల నుంచి కొంత ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత ఇది ఇబ్బందికర వాతావరణం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మొదటి ఎమ్మెల్సీలో ఎన్నికల్లో కూడా దాదాపుగా బీసీ నినాదం ఏకైక ఎజెండాగా ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులు కావచ్చు, టీచర్ కావచ్చు, ఈ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కొంత ప్రచారం జరిగింది. బీసీలంతా కూడా మూకుమ్మడిగా కొంత బీసీ అభ్యర్థులకు ఓటేసి ఇక నుంచి బీసీలకు అధికారమే, బీసీలు ఏ ఎన్నిక జరిగినా బీసీలకే కొంత న్యాయం జరగాల్సింది, బీసీలను తమ ఆ ఎన్నికలు గెలిపించుకోవాల్సిన బాధ్యత అని చెప్పేసి బీసీలో కొంత చర్చ జరిగింది. సో అది రిఫ్లెక్ట్ కూడా అయిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఈ తీన్మార్ మల్లన్న పైన కొంత చర్యలు తీసుకోవడం మాత్రం కొంత రాజకీయంగా సంచలనంగా మారుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా అవుతుంది. రాధాకృష్ణ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తీన్మార్ మల్లన్న బీసీలతో బహిరంగ సభ పెట్టబోతున్నారని తెలుస్తోంది. మరి కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే తీన్మార్ మల్లనకు సంబంధించి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ఎంతో మంది గతంలో తెలంగాణకు సంబంధించి దశాబ్దాలుగా కేవలం కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన వారు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారు. ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో సమాజం దాదాపుగా 58-60% ఉన్నటువంటి మెజార్టీ సభ్యులను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం ఎప్పటికీ కల్లేనా, మనం ఎంతసేపు ఓటు వేసే యంత్రాలమేనా, అధికారం రాకూడదా అని చెప్పేసి కొంత ఈ మధ్య కాలంలో బహిరంగ సభల ద్వారా కావచ్చు, ఆయా సోషల్ మీడియా ద్వారా తీన్మార్ మల్లన్న అనేక సందర్భాల్లో కొంత బీసీలలో కొంత ప్రశ్నలు లేవనెత్తు బీసీలో కొంత ఐక్యతను తెచ్చే ప్రయత్నం చేయడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. దీంట్లో భాగంగా తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలు కూడా బీసీలో కొంత ఆలోచన చేస్తున్నాయి. ఎంతసేపు ఒక పార్టీకి అయితే కొన్ని అగ్రవర్ణ పార్టీలకు సంబంధించి వాటికి మనము వాళ్ళ అధికార పీఠాన్ని మోయడమే తప్ప మనం ఎందుకు అధికారం రాకూడదు, మనం ఎందుకు పాలన చేయకూడదు, మన పాలన చేత కదా, ఇంతమంది మెజార్టీ సమాజంలో ఉన్నప్పటికీ అవకాశాన్ని ఎందుకు కోల్పోతున్నాం, మనకు
యూనిటీ అవసరం ఇలాంటి నేపథ్యంలో. సో స్వతహాగానే ఇప్పుడే మనం ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల కల్లా ఒక పార్టీని బలిష్టం చేసుకొని అధికారము ఒక ఏకైక అధికార లక్ష్యంగానే మనం దూసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో బీసీలలో అన్ని పార్టీలో ఉన్న బీసీలలో కొంత ఐక్యత తీసుకొచ్చి ఆ పార్టీలందరినీ ఒక పార్టీ గొడుకుని తీసుకోవాలని ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న ఇప్పటికే తీన్మార్ మల్లన్న ఆయా పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించి ఉన్నటువంటి యువతను పెద్ద ఎత్తున ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తు అలాంటి వాటి బీసీకి సంబంధించి కేవలం బీసీఏ కాకుండా మిగతా సంబంధించి ఎస్సీ వాళ్ళకు కావచ్చు, ఎస్టీ వాళ్ళని కూడా కలుపుకొని పోయి రాజ్యాధికారం చేపట్టాలనే ఒక ఆలోచన తీన్మార్ మల్లన్న ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడతగా కొంత మేధావులతో సంప్రదింపులు జరిపిన తీన్మార్ మల్లన్న నెక్స్ట్ తదుపరి ఆయా యూనివర్సిటీలో ఉన్నటువంటి యువత జేఏసీకి సంబంధించి యువ విభాగాలకు సంబంధించి వారితో చర్చలు జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. తదుపరి రాజకీయ నాయకులు, వివిధ పార్టీలు ఉంటారు, రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు, బీసీ నాయకులు, అదే విధంగా వాళ్ళకి సంబంధించి సీనియర్లు వివిధ పార్టీలు ఉన్నటువంటి బీసీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులకు కొంత వాళ్ళతో చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఏది ఏమైనా ఈ రోజుకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు మాత్రం కొంత సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా చేసే మరి కాసేపట్లో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు తీన్మార్ మల్లన్న పైన సస్పెన్షన్ మాత్రం కొంత తెలంగాణ రాజకీయాల్లో తీరా ఒక కలకలం రేపుతుంది. అది ఎటువంటి మలుపు తిరగబోతోంది. బీసీలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం అదేవిధంగా నినాదం వస్తున్న క్రమంలో తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ఇలాంటి సంకేతాలు ఇస్తా ఉంది. ఇలాంటి రాజకీయ పరిణామాలు జరగకపోతే మాత్రం వేచి చూడాలి. ఇప్పుడు ఒక కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, దీనికి సంబంధించిన ఎఫెక్ట్ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీలో కూడా కొంత ఈ యొక్క తీన్మార్ మల్లన్నకు సంబంధించి ప్రకంపనలు రేగబోతున్నాయి. ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయి అని చెప్పేసి కొంత వేచి చూడాలి. మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న ఒక బీసీలకు సంబంధించి బీసీలను అందరినీ గొడుకునికి తీసుకొచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. దానికి సంబంధించిన కీలక ప్రకటన రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఉంటుందన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.